2023 సంవత్సరం వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 30,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ వచ్చేది. కానీ కొన్ని కంపెనీలు చేసిన స్కాముల వల్ల ఇవాళ కస్టమర్లకి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 10,000 రూపాయల సబ్సిడీ మాత్రమే వస్తుంది. దీనివల్ల కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు, డీలర్లు నష్టపోతున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర 1,36,000 రూపాయలు. ఒకవేళ 45,000 రూపాయలు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కనుక సబ్సిడీ వచ్చినట్లయితే ఇవాళ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,00,000 రూపాయలకే లభించేది. ఏతర్ 450X రేటు 1,55,000 రూపాయలు. అదనంగా సబ్సిడీ వచ్చిందంటే ఏతర్ 450X 1,20,000 రూపాయలకే లభించేది. కానీ కొన్ని ఈవీ కంపెనీలు చేసిన స్కాముల వల్ల సబ్సిడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించేసింది. అసలు ఫేమ్ టు స్కీమ్ ని స్కామ్ గా మార్చిన కొన్ని ఈవీ కంపెనీల కథ ఏంటో ఈరోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. ఇది ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్ కస్టమర్, డీలర్ కానీ ఓఈఎంలు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే మీకు ఉంటుంది, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. 2019 సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫేమ్ టు స్కీమ్ ని స్టార్ట్ చేసింది. ఫేమ్ టు స్కీమ్ కి 10,000 రూపాయలు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ 10,000 కోట్ల రూపాయలు దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కి, ఎలక్ట్రిక్ 3 వీలర్స్ కి, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కి సబ్సిడీల కోసం కేటాయించింది. అప్పట్లో ఎలక్ట్రిక్ 2 వీలర్ ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే కనుక మనకి 2019-2020 ప్రాంతంలో మాక్సిమం వచ్చి ఒక 30%. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు 1,00,000 రూపాయలు ఉందనుకోండి, అందులో ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో 30% వరకు సబ్సిడీ ఇచ్చేవారు. సో 1,00,000 రూపాయలకి మనకి 30,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద సబ్సిడీ వచ్చేది. దాన్ని 2021 ఎండింగ్ 2022 ప్రాంతం వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఎక్స్ షోరూమ్ ఫ్యాక్టరీ ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో పెంచి 40% వరకు చేసింది. దాంతో మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్ కి 1,50,000 రూపాయలు విలువ చేసే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉందనుకోండి, దానికి 60,000 రూపాయల వరకు సబ్సిడీ వచ్చేది. మీరు సరిగ్గా గమనించినట్లయితే సరిగ్గా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని డెలివరీ చేసే టైంలోనే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ఫ్యాక్టర్ 40% వరకు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. దాంతోనే మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆ టైంలో ఓలా కంపెనీ వాళ్ళు 1,30,000 రూపాయలకి S1 Pro మోడల్ ని, అలానే S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ని 1,00,000 రూపాయల ప్రైస్ కి లాంచ్ చేయగలిగింది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకి సబ్సిడీ ఇవ్వడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని షరతులు అయితే పెట్టింది. ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ కావాలనుకుంటే పలానా ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీ గానీ, 3 వీలర్ కంపెనీ గానీ, 4 వీలర్ కంపెనీ గానీ వాహనం తయారు చేయడానికి ఒక 100% వాహనం తయారు చేయడానికి అనుకుంటే అందులో 50% ఏదైతే వాహనంలో వాడే కాంపోనెంట్స్ ఉంటాయో, బ్యాటరీ, మోటార్, కంట్రోలర్, ఎల్ఈడి లైట్స్, బాడీ, చాసిస్, ఇలా మొత్తానికి ఓవరాల్ గా ఒక 50% ఖచ్చితంగా మన భారతదేశంలోనే తయారు చేసి ఉండాలి. అలా తయారు చేసిన వాళ్ళకి మాత్రమే సబ్సిడీ వస్తుందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ కూడా పెట్టింది. ఈ రూల్స్ ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే సబ్సిడీ వస్తుందని చెప్పి క్లియర్ గా ఫేమ్ టు స్కీమ్ డాక్యుమెంట్లు అయితే మెన్షన్ చేసింది. మరి ఇప్పుడు ఈ స్కామ్ ఎలా జరిగిందో తెలుసుకుందాం. స్కామ్ ఎలా జరిగిందంటే కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్, ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కంపెనీస్ వాస్తవానికి వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కాంపోనెంట్స్ భారతదేశంలో తయారు చేయనప్పటికీ చైనా నుండి కాంపోనెంట్స్ ని తీసుకొచ్చేసి ఇక్కడ వాళ్ళే ఒక కంపెనీని వాళ్ళే తయారు చేయించేవాళ్ళు. అంటే ఒక షెల్ కంపెనీ లాగా పెట్టేసి ఆ కంపెనీస్లోకి వాళ్ళు ఇక్కడ ఇండియాలో రిజిస్టర్ చేసుకున్నట్టుగా వీళ్ళ కాంపోనెంట్స్ని వీళ్ళే క్రియేట్ చేసిన కంపెనీ నుంచి తెచ్చుకునేవాళ్ళు అనమాట. అప్పుడు లోకలైజేషన్ రూల్ అనేది సాటిస్ఫై అయిపోతుంది కదా, వాళ్ళు తెచ్చుకుంటే లోకలైజేషన్ చేసుకోవాలి, అది ఇండియాలోనే తెచ్చుకుంటున్నారు. కానీ నిజానికి అది ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది, వేరే దేశం నుంచి సోర్స్ అవుతుంది. ఇలా స్కామ్ అనేది స్టార్ట్ అయింది. 2022 సంవత్సరం అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఒక 12 కంపెనీస్కి, దాదాపుగా 12 నుండి 13 కంపెనీస్కి అయితే నోటీసులు పంపించింది. ఆ కంపెనీస్లో మనకి హీరో ఎలక్ట్రిక్, ఓకినావా, బెన్లింగ్, లోహియా ఆటో, ఆంపియర్ వెహికల్స్, ఆమో మొబిలిటీ, రెవాల్ట్ మోటార్ కార్ప్, ఇటువంటి కొన్ని ప్రముఖ కంపెనీస్ అయితే ఉన్నాయి. అప్పటిదాకా ఈ కంపెనీస్కి ఇంచుమించుగా ఒక 1,100 కోట్ల రూపాయల సబ్సిడీలు రావాలి. కేంద్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ఫేమ్ టు స్కీమ్ అథారిటీ, మేము మీకు ఈ సబ్సిడీలు అయితే ఇవ్వం, ఎందుకంటే మీరు లోకలైజేషన్ టర్మ్స్ ని పాటించలేదు అని చెప్పి వీళ్ళకైతే ఆ సబ్సిడీ డబ్బులు అనేది ఆపేసింది అనమాట. సబ్సిడీ డబ్బులు ఆపేయడంతో పాటుగా అప్పటిదాకా ఆ కంపెనీలకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సబ్సిడీలు ఇచ్చిందో ఫేమ్ టు స్కీమ్ లో భాగంగా ఆ సబ్సిడీ డబ్బుల్ని తిరిగి ఇవ్వమని కూడా నోటీసులు అయితే ఇచ్చింది. హీరో ఎలక్ట్రిక్ కంపెనీకి 133 కోట్ల రూపాయలు, ఓకినావాకి 116 కోట్ల రూపాయలు, ఆంపియర్ కి 124 కోట్ల రూపాయలు, బెన్లింగ్ కి 48 కోట్ల రూపాయలు, ఆమో మొబిలిటీకి 83 లక్షల రూపాయలు, లోహియా ఆటోకి 11 లక్షల రూపాయలు, రెవాల్ట్ కి 44 కోట్ల రూపాయలు. ఓవరాల్ గా ఈ కంపెనీలన్నింటినీ 469 కోట్ల రూపాయలని తిరిగి ఇవ్వమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే నోటీసులు ఇచ్చింది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ సబ్సిడీస్ ఇస్తానికి కొన్ని లూప్ హోల్స్ కనిపెట్టి భారతదేశంలో ఆ కాంపోనెంట్స్ తయారు చేయట్లేదని గుర్తించిందో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ పర్టికులర్ వీళ్ళ కొన్ని లూప్ హోల్స్ ని కనిపెడుతున్నారు, మన సబ్సిడీ తప్పుదోవ పడుతుందని చెప్పి 2023 సంవత్సరం మనకి మే ప్రాంతంలో కొత్త రూల్ తీసుకొచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ అప్పటి వరకు
ఎలక్ట్రిక్ 2-వీలర్ మీద 40% వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఫ్యాక్టరీ మీద సబ్సిడీ ఇచ్చేది కాస్త దాని 15% తగ్గించేసింది. అందుకనే మనకి జూన్ 2023 సంవత్సరంలో ఎలక్ట్రిక్ 2-వీలర్ రేట్లు పెరిగిపోయినాయి. కారణం ఏంటంటే సబ్సిడీని 22,500 రూపాయల వరకు మాత్రమే మాక్సిమం లిమిట్ చేసేసింది. దాంతో మనకి ఎలక్ట్రిక్ 2-వీలర్ మార్కెట్ మీద ఇంపాక్ట్ బాగా చూపించింది. ఎలక్ట్రిక్ 2-వీలర్ సేల్స్ మీద కూడా కాస్త ఇంపాక్ట్ అనేది జరిగింది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఆ నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ఈ కొన్ని ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీలు చేసిన స్కామ్ కనుక చేసి ఉండకపోయినట్లయితే ఈ రోజుకి మనకి సబ్సిడీలు ఎక్కువ ఉండేవి, కస్టమర్లు కూడా ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునే వాళ్ళు, డీలర్స్ కూడా ఇబ్బందులు తక్కువ ఉండేవి. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2022 సంవత్సరం అక్టోబర్ నెలలో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కంపెనీస్ మీద అల్టిమేటం జారీ చేయడానికి ముందు అసలు ఎంక్వైరీ స్టార్ట్ అవడానికి ఒక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక విజిల్ బ్లోవర్ అంటే కొన్ని డీటెయిల్స్ని అయితే సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్గా మెయిల్ పెట్టారు. ఒక వ్యక్తి ఏమని చేశారంటే మనకి నితిన్ గడ్కరీకి కానీ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి మెయిల్ చేసింది. దాదాపుగా కొన్ని ఆధారాలతో హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ అనేవి తప్పుడు మార్గాల్లో తీసుకుంటుంది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ పెట్టారు. ఆ రిపోర్ట్లో ఏమని మెన్షన్ చేశారంటే హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఒక రెండు కంపెనీస్ ద్వారా అవి చైనా నుండే డైరెక్ట్గా కాంపోనెంట్స్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచే దాదాపుగా 93% కాంపోనెంట్స్ అనేవి ఇక్కడి నుంచి కాకుండా వేరే దేశం నుంచే తయారు చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అందులో 145 BLDC హబ్ మోటార్స్ ఉన్నాయి. అలానే అసలు హీరో ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీస్ని అసలు ఇక్కడే తయారు చేయట్లేదు. లైట్స్ కానీ ఇలా చాలా వరకు కాంపోనెంట్స్ అనేవి ఇతర దేశాల నుంచి తెచ్చుకుని ఇక్కడ లోకలైజేషన్ చేసినట్టుగా చూపిస్తున్నారని చెప్పి కొన్ని రిపోర్ట్స్ పెట్టాయి. మేబీ ఒక వ్యక్తి ఇంత భారీగా రిపోర్ట్స్ని సేకరించి సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసి అప్పటి నుంచి మ్యాక్సిమం కంపెనీస్ మీద ఇటువంటి వర్క్ చేసినట్టుగా మనం భావించవచ్చు. మేజర్గా ఈ స్కామ్ వంటి వివరాలు బయటికి రావడానికి ఆ 2022 సంవత్సరంలో పలానా వ్యక్తి రిలీజ్ చేసిన రిపోర్ట్ కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఇప్పటిదాకా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు పెంచడం వల్ల కస్టమర్లకి ఇబ్బందులు పడ్డాయని తెలుసుకున్నాం. కానీ సబ్సిడీలు ఏదైతే తొలగించడం వల్ల కొన్ని కంపెనీస్కి డీలర్స్ చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఉదాహరణకి హీరో ఎలక్ట్రిక్ కానీ ఓకినావా కంపెనీస్ 2022 సంవత్సరం అక్టోబర్ నెల నుండి సబ్సిడీస్ ఆపేసినాయి కదా. కాకపోతే ఆ కంపెనీస్ ఏం చేసినాయంటే ఆ పర్టికులర్ డీలర్స్కి మనకి సబ్సిడీ వస్తుంది, మీరు సబ్సిడీ ప్రైస్కే వెహికల్స్ అమ్మేమని చెప్పారు. దాంతో ఎక్కువ మంది డీలర్స్ ఏం చేశారంటే వాళ్ళ జేబులో డబ్బులు తీసుకొచ్చి కస్టమర్లకి తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మేశారు. దాని తర్వాత ప్రతి నెల సబ్సిడీ డబ్బులు ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి వీళ్ళ కంపెనీ వాళ్ళు డీలర్స్కి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు ఇవ్వాలి. వీళ్ళేమో డబ్బులు ఇచ్చేవారు కాదు. కానీ వీళ్ళేంటి అమ్మేమన్నారు కదా కంపెనీ వాళ్ళు చెప్పి వాళ్ళ ఓన్ డబ్బులు వాళ్ళు పెట్టేసుకుని ఆ డబ్బులు అనేవి కస్టమర్లకి ఇచ్చేసారు. దీంతో వాళ్ళకి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్కి అయితే ఒక 30 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చింది. ఈవెన్ డీలర్స్కి అయితే ఒక వాళ్ళు పెట్టిన కెపాసిటీ ప్రకారం ఒక 5 లక్షలు 10 లక్షల వరకు కూడా డీలర్స్ దగ్గర డబ్బులు ఇవాళకి చాలామంది లాసుల్లోకి వెళ్ళిపోయారు. ఒకనొక కారణం చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్స్ ఈవీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం ఇదొక కారణం అనమాట. సబ్సిడీస్ ఏమో అక్కడి నుంచి ఆపేయడం, కానీ కంపెనీస్ ఇన్స్ట్రక్షన్స్ ఏమో సబ్సిడీ వస్తుంది మీరు అమ్మేయడం అని చెప్పడంతో కూడా డీలర్లు ఇబ్బంది పడ్డారు. ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే డబ్బులు రిటర్న్ ఇవ్వమని చెప్పిన తర్వాత రెవాల్ట్ మోటార్స్ కానీ ఆంపియర్ వెహికల్స్ కానీ ఆమో మొబిలిటీ వంటి కంపెనీస్ అయితే ఆ డబ్బుల్ని రిటర్న్ ఇచ్చేవని అయితే కొన్ని వార్తలు అయితే వచ్చినాయండి. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ స్కామ్ మీద ఎంక్వైరీ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిందో దాని తర్వాత సంవత్సరం 2023 సంవత్సరం ఫిబ్రవరి ప్రాంతంలో ఏతర్, ఓలా, టీవీఎస్, హీరో మోటార్ కార్ప్ వంటి కంపెనీస్ చేస్తున్న స్కామ్ కూడా ఒకటి బయటపడింది. ఈవెన్ మన ఛానల్లో కూడా దాని గురించి మనం ఒక వీడియో కూడా చేసాము. ఈ కంపెనీస్ ఏం చేసినాయి అంటే ఎలక్ట్రిక్ వాహనంతో పాటు ఛార్జర్ అనేది ఉచితంగా ఇవ్వాలి. బట్ వీళ్ళు ఏం చేస్తారు, ఛార్జర్ని ఎక్స్షోరూమ్ ప్రైస్లో చూపించకుండా అది ఒక యాక్సెసరీ కింద చూపించడం, లేదంటే పర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ని ఒక యాక్సెసరీ కింద చూపించి ఆ డబ్బుల్ని అడిషనల్గా కస్టమర్ నుంచి తీసుకునేవారు. యాజ్ పర్ ఫేమ్ టు స్కీమ్ రూల్స్ ప్రకారం ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని అమ్మారంటే ఛార్జర్ అనేది ఇంక్లూడింగ్ ఫ్రీగా ఇవ్వాలి. సో ఈ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కానీ, ఏతర్ ఎనర్జీ కానీ, హీరో మోటార్ కార్ప్ కానీ, టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఛార్జర్ డబ్బుల్ని రిఫండ్ ఇచ్చారు ఆ కంపెనీస్కి. ఇప్పటికీ చాలా మంది కస్టమర్ లాస్ట్ ఇయర్లో చాలా మంది మెయిల్స్ వచ్చినాయి, చాలా మందికి రిఫండ్ కూడా వచ్చినాయి. ఒకవేళ మీకు ఆ రిఫండ్ వచ్చి మీకు కూడా అలా వస్తే కనుక కామెంట్ పెట్టండి. ఇక ప్రస్తుతం ఈ కేసు అప్డేట్ చూసుకున్నట్లయితే హీరో ఎలక్ట్రిక్, ఓకినావా అలానే బెన్లింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వీటికి ఇంకా ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఆ కేసు అయితే ఇంకా నడుస్తుందని చెప్తున్నారు. వాళ్ళకైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కానీ ఫేమ్ టు అథారిటీ ఏం చెప్పారంటే ఆ మనీ అయితే రిటర్న్ చేయమని అయితే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ఉన్న అప్డేట్ అనమాట. మొత్తం మ్యాటర్ అంతా చూసిన తర్వాత ఈ స్కామ్ ఎలా జరిగిందో మీకు అర్థమైందని మేమైతే ఆశిస్తున్నాం. ఒకటైతే వాస్తవం అండి, ఒకవేళ ఇటువంటి కొన్ని కంపెనీస్ ఇలా లోకలైజేషన్ తప్పులు చేయకపోయినట్లయితే నిజానికి లోకలైజేషన్ ఛాలెంజెస్ అయితే మన భారతదేశంలో ఉన్నాయి. ఇవాళకి మనకు గనక ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని ఇండియాలో తయారు చేయడానికి 1 లక్ష రూపాయలు అయిందనుకోండి, అదే డైరెక్ట్గా అదే వాహనాన్ని
చైనా నుంచి తీసుకొస్తే 50,000 రూపాయలను ఆ వెహికల్ని తయారు చేసుకోవచ్చు. చైనా ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు మనకన్నా ముందు ఉంది ఈవీ వెహికల్ ఇండస్ట్రీలో. దానివల్ల ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ కానీ మనకి లిథియం బ్యాటరీస్ వంటి రీసోర్సెస్ లేకపోవడం, మోటార్లో మనకి నియోడైమియం వంటి మ్యాగ్నెట్స్ లేకపోవడం వల్ల మనకి మేజర్గా ఏం జరుగుతుందంటే వేరే దేశాల మీద అయితే మనం డిపెండ్ అవుతున్నాం. అట్ ది సేమ్ టైం లోకలైజేషన్ చేయాలంటే ఒక 8-10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్కి యాక్చువల్లీ చేసే కెపాసిటీ అయితే ఉండాలి. బట్ కొన్ని కంపెనీస్ అలా అయితే చేసినాయి. అలా చేసి ఉండకపోతే బాగుండేది. ఒకవేళ ఇటువంటి స్కామ్ కనుక జరగకపోయి ఉన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోకపోయి ఉండొచ్చు. ఇవాళ మనకి ఈఎంపీఎస్ స్కీమ్ వంటిది వచ్చి ఉండకపోవచ్చు. ఇవాళ ఈఎంపీఎస్ స్కీమ్ లో మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్కి 10,000 రూపాయల వరకు మాత్రమే సబ్సిడీ వస్తుంది. లేకపోయినట్లయితే ఫేమ్ 2 స్కీమ్ నే కొనసాగించేవాళ్ళు. 60,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద సబ్సిడీ వస్తే ఓలా కానీ టీవీఎస్ కానీ బజాజ్ చేతక్ వంటి స్కూటర్లు మరింత అఫోర్డబుల్గా వచ్చి ఉండేవి. ఈవెన్ ఆంపియర్ నెక్సెస్ కూడా తక్కువ రేటుకి వచ్చి ఉండేది. వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇచ్చేసారని చెప్పారు. ఇలాగ మెజారిటీ కంపెనీస్కి ఇంకా తక్కువ రేటుకి కస్టమర్లకు అందుబాటులో వచ్చిండేది. వీళ్ళైతే కొన్ని కంపెనీస్ చేసిన తప్పుల వల్ల కొత్తగా ఏదైనా ఎలక్ట్రిక్ 2 వీలర్ స్టార్ట్అప్ కంపెనీస్ వస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుంది, ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద ఎక్కువ సబ్సిడీ ఇవ్వట్లేదు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? కొత్తగా ఎవరైనా కంపెనీ పెట్టి మంచి టెక్నాలజీతో 150,000 రూపాయల స్కూటర్ అయింది అనుకోండి, మొన్నటి వరకు ఉన్న పాత సబ్సిడీ ఉన్నట్లయితే 1,00,000 రూపాయలకి ఆ స్కూటర్ ఇచ్చి ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు 150,000 రూపాయలకి ఇవ్వాల్సిన పరిస్థితి, ఎక్కువ మంది కస్టమర్లకి రీచ్ అవ్వలేని పరిస్థితి. సెంట్రల్ గవర్నమెంట్ కాస్త కొత్త స్టార్ట్అప్ కంపెనీల గురించి ఆలోచిస్తే బాగుంది అనిపిస్తుంది. వాళ్ళకి ఎక్కువ పోనీ నెగా ఏమైనా పెట్టి వాళ్ళ R&D ఫెసిలిటీ ఉంటేనే ఒక వారం రోజుల పాటు ఏఆర్ఐ కానీ ఐకాట్ ఏజెంట్లు నియమించి సరిగ్గా చూసి మౌల్డ్స్ అన్ని ఇక్కడే తయారు చేస్తుంటే వాళ్ళకి బెనిఫిట్ ఇస్తే బాగుండని అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ అయితే ఒకటి మాత్రం డీలర్స్కి ఖచ్చితంగా ఆ కంపెనీస్ పలానా ఈవీ కంపెనీస్ ఏదైతే తప్పుడు మాటలు చెప్పి సబ్సిడీ వచ్చేస్తుంది, మీరు సబ్సిడీ డబ్బులకి ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కస్టమర్లకు డబ్బులు చేయడం చేశారా తప్పు. ఆ డబ్బులు మాత్రం కంపెనీ వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి. అలా చేస్తేనే కాస్త డీలర్ నిలబడతారు. లేకపోతే చాలా మంది డీలర్లు ఇప్పటికే ఈవీ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇది ఓవరాల్ గా అసలు ఈ స్కామ్ అనేది ఎందుకు జరిగింది, దీనికి కారణాలు లోకలైజేషన్ లో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకుని కొన్ని కంపెనీస్ చేసిన స్కామ్ వల్లే ఇవాళ మనకి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ 3 వీలర్ మార్కెట్ లో సబ్సిడీలు తొలగించడానికి కారణం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. రెండు డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.